ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోనే కేంద్ర ప్రభుత్వం పరిపాలన చేస్తుందని ఆరోపించారు సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. కేంద్రంలో బీజేపీని గద్దెదించేందుకు ప్రతిపక్షాలతో ఉమ్మడి ఉద్యమాలకు శ్రీకారం చుట్టామన్నారు. సెప్టెంబర్ 1న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బదలాయి జరూరీ హై పేరిట భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం మొగ్దుం భవన్లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి రామకృష్ణ మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి గుడిసెకు పట్టా, ప్రతి పేదవాడికి ఇల్లు అనే నినాదంతో ఉద్యమాన్ని చేపడుతున్నట్లు వివరించారు ఎమ్మెల్యే కూనంనేని. రాష్ట్ర ప్రభుత్వం పేదవాడి గుడిసెలను తొలగించకుండా వారికి పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలకు సొంతిల్లు దక్కే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ పరిపాలనా కాలంలో ఇవాళ ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో టీపీ వారు ఏదైతే ఎన్నికల్లో ప్రచారం చేశారో ఆ ప్రచార సందర్భంగా వారు పేర్కొన్న అంశాలు ఒక్కటి కూడా అమలు చేయకుండా ఫక్త్ ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు చేయడానికి మాత్రమే వారు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో భారతదేశ వ్యాప్తంగా వారు రాజకీయాలు చేస్తూ ఉన్నారు తప్ప సాధారణ ప్రజలకు వారు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా వారు అమలు చేసిన పాపాన పోలేదు. ఇవాళ ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. పెట్రోలు, డీజిలు, గ్యాసు, నిత్యావసర వస్తువుల ధరలు, బంగారు ధరలు, అన్ని ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. తీరా ఇవాళ పేపర్లో చూస్తే లీటర్కు డీజిల్కు 3 రూపాయలు తగ్గించాము అన్నాడు. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు 40% ముడి ధరలు తగ్గితే నేను ఇక్కడ బుష్టి 3 రూపాయలు తగ్గిస్తానని చెప్తా ఉన్నాను. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినప్పుడేమో నువ్వు పదే భారాలు మోపావు. ఇవాళ అందరూ అంగీకరిస్తూ ఉన్నారు, మీరే చెప్తా ఉన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దాదాపు 40% తగ్గినాయి. మరి ఆ మేరకు ఇక్కడ ఎందుకు మీరు తగ్గించడం లేదని చెప్పి మనం ప్రశ్నిస్తాం. మా వంతు కర్తవ్యంగా మేము ప్రజల తరఫు నుండి నిరంతరం పోరాటాలు కొనసాగిస్తాం. ఆ పోరాటాలు కూడా ఒకసారి 2 సార్లతో ముగించబడదు. దీర్ఘకాలిక పోరాటం, సమస్యకు లాజికల్ ఎండ్ వచ్చేవరకు, పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేవరకు కూడా పోరాటం చేస్తాం. ఇది మిగిలిన అన్ని పోరాటాల కంటే అచ్చమైన పేదల, నిరుపేదల సంబంధించినటువంటి పోరాటం. ఈ పోరాటంలో భాగంగా చివరికి ప్రతి పేదవాడికి ఇల్లు ఉన్నవాడిని వారికి పట్టా ఇవ్వాల్సిందే, లేని వారికి స్థలం కొనివ్వండి. ఆ విధంగా స్పెసిఫిక్ స్పష్టమైనటువంటి డిమాండ్తో మేము ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా ఇవాళ కూడా ఒక మీటింగ్ జరిగింది. దాని పేరు క్యాప్షన్ ఏం పెట్టామంటే ప్రతి గుడిసెకు పట్ట. ఆ నినాదంతో ఇక మా ఉద్యమం నడుస్తుంది. ఆనాడు విద్యుత్ తరహా ఉద్యమంలాగా, ఆ తర్వాత 2వ దశలో భూ పోరాటం, భూ సమస్య, అది కూడా నిలుస్తారు దానిలాగా